హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే ఓల్డ్ హ్యాండ్ బ్యాగ్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను పాత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని దానికి ఉండే హ్యాంగింగ్స్ తీసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి లోపల ఉండే బ్యాగ్ మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ బ్యాగ్ని పక్కన పెట్టేసి ఇలాగా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా తిప్పేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి లోపల సైడు పాకెట్ అనేది ఉంటుంది కదండి, ఇది జిబ్బు కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను జిబ్బు వెంట ఇలా కట్ చేసుకుంటున్నానండి. మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని కూడా చూసేయండి. మనకి ఇది వచ్చేసి పాకెట్ లాగా నీట్గా ఉండాలంటే ఇలా మొత్తం బార్డర్ వెంట కట్ చేసుకోవాలండి, కుట్టు వెంట కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు అనేది పాకెట్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి చిన్న పర్స్ లాగా చాలా బాగుందండి. మీకు ఏ ఐడియా నచ్చినా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే అండి, పర్స్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి, అది 3 లేయరు, మిగతా 2 లేయర్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఉండే ఎక్స్ట్రా లేయర్ పీస్ని తీసేయండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం నీట్గా కట్ చేసుకున్నాక ఇది రాంగ్ సైడ్ కదండి, మనం రైట్ సైడ్ ఉండేలాగా తిప్పేసుకోవాలి. ఇలాగా తిప్పేసుకున్నాక ఒకసారి నీట్గా ఇలా సర్దేసుకోండి. ఇలా సర్దేసుకున్నాక ఇక్కడ పైన ఉండే ఎక్స్ట్రా లేయర్ పీసెస్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మూలలు అనేవి ఉన్నాయి కదండి, వాటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మడత పెట్టేసుకోవాలండి. ఇలా మడత పెట్టేసుకోవడం వల్ల కింద బేస్ అనేది వస్తుందండి. ఇలా మడత పెట్టేసుకున్నాక మనం అట్ట పెట్టాను కానీ ఇలా ఫోమ్ షీట్ని కానీ ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా సర్దుకున్నామంటే మనకి ఒక బ్యాగ్ లాగా ఇది రెడీ అయిపోతుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూద్దామండి. ఇప్పుడు అదే బ్యాగ్ని తీసుకున్నానండి. దీన్ని ఇక్కడ సైడు మనకి పాకెట్ లాగా ఉంది కదండి, నేను ఇక్కడ దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకోవాలండి. ఒకే లోపల కట్ చేసుకున్నామంటే పాకెట్ అనేది బొక్కలు పడిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నాక నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా పీసెస్ అనేవి. ఇది వచ్చేసి మనకి అమౌంట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. మనం హ్యాండ్ బ్యాగ్ పౌచెస్ ఇలా రీయూజ్ చేసుకున్నామంటే ఇవి చూడడానికి కూడా చాలా రిచ్గా ఉంటాయండి ఈ పౌచెస్. చూసారు కదా, ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూద్దామండి. ఇక్కడ నేను అదే బ్యాగ్ తీసుకుంటున్నానండి. ఆ బ్యాగ్ ఇంకో పౌచ్ ఉంది కదండి, నేను దాన్ని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ముందుగా చెప్పినట్లుగా ఇలా ఎక్స్ట్రానే కట్ చేసుకున్నానండి. తర్వాత ఇలా కట్ చేసుకున్నాక దాని వెంట ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుండేదండి, కాకపోతే కలర్ అంటుకోవడం వల్ల దీని లుక్కే మారిపోయింది. ఇంకా ఇది వేస్ట్ అయిపోయిందండి, వాడాలనిపించలేదు. కనీసం ఇలా అన్న రీయూజ్ చేసుకుందామని ఇలా రీయూజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని అతికించుకోవడానికి నేను ఇలా ఫెవికల్ యూజ్ చేసి అతికించుకుంటున్నానండి. చూసారు కదా, మనకి ఈ పౌచ్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి నేను ఇలా కాయిన్స్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూద్దామండి. అలాగే ఇది వచ్చేసి లాస్ట్ ఐడియా కూడా అండి. ఇప్పుడు మనకి ఈ జిప్ ఉంది కదండి, దీన్ని ఇలా స్టిచెస్ తీసేసుకొని ఇలా తీసేసుకోవాలండి. అలాగే సేమ్ అటు సైడ్ కూడా ఇలాగే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి కుట్లు అలాగే ఉన్నాయండి, నేను ఇలా పిన్నీస్తో తీసుకుంటున్నాను. ఇలాగా స్టిచెస్ తీసేసుకున్న తర్వాత నేను ఇటు సైడ్ వచ్చేసి ఇలా కట్ చేసుకుంటున్నానండి. అలాగే సేమ్ అటువైపు కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక జిబ్ లాగా ఉందండి. ఈ జిబ్ను వచ్చేసి మనం వేరే డ్రెస్లకి అలాగా యూజ్ చేసుకోవచ్చండి. అంతే అండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.